చైనాపై ట్రంప్ డబుల్ టారిఫ్ బాంబు పేల్చాడు. కీలక ఉత్పత్తులపై 100% సుంకం అమలు చేయబోతున్నాడు. నవంబర్ 1 నుంచి ఈ కొత్త విధానం అమలు కాబోతోంది. అరుదైనటువంటి ఖనిజాలే ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కనిపిస్తోంది. చైనా దూకుడుపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. చైనాపై అదనంగా 100% సుంకాన్ని విధిస్తున్నట్లుగా సంచలన ప్రకటన చేశాడు. ఈ నిర్ణయం వాషింగ్టన్, బీజింగ్ మధ్య గత కొన్ని రోజులుగా ఉద్రిక్త వాతావరణానికి కారణమవుతోంది. శాంతి ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించినటువంటి పరిస్థితి అయింది. ఈ డబుల్ టారిఫ్ విధానం నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ట్రంప్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో చైనాకు పెను సవాల్ ఎదురు కాబోతోంది. ట్రంప్ ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం అరుదైన ఖనిజాలు. ఈ అరుదైన ఖనిజాలను అమెరికాకి ఎగుమతి కాకుండా చైనా ఏదైతే ఆంక్షలు పెట్టిందో, చైనా ఏదైతే ఎగుమతి నియంత్రణలు పెట్టిందో, ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ ఖనిజాలు స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, సైనిక హార్డ్వేర్ వంటి కీలక రంగాలకు అత్యంత అవసరంగా తెలుస్తోంది. ప్రపంచ ఉత్పత్తి, ప్రాసెసింగ్లో చైనానే ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ నియంత్రణలను ట్రంప్ అసాధారణంగా దూకుడుగా అభివర్ణించిన పరిస్థితి. చైనా ప్రపంచాన్ని బందీగా ఉంచడానికి అమెరికా అనుమతించదని ఆయన గట్టిగా వ్యాఖ్యానించినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సో అరుదైనటువంటి ఖనిజాలు ఏవైతే ఉన్నాయో ఆ ఖనిజాలని అమెరికాకి రాకుండా ఆంక్షలు పెట్టడమే డొనాల్డ్ ట్రంప్ ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి అదనంగా 100% సుంకాలు విధించడానికి కారణం. అమెరికా గతంలో 30% సుంకం విధించడానికి గల కారణాలు కూడా చాలా ముఖ్యమైనవే. అన్యాయమైనటువంటి వాణిజ్య పద్ధతులకు చైనా పాల్పడుతోంది. ముఖ్యంగా మాదక ద్రవ్యాల వ్యాపారానికి సహకరిస్తోందని ఆరోపిస్తూ ట్రంప్ ఆ సుంకాలు విధించారు. కానీ ఇప్పుడు అరుదైన ఖనిజాల నియంత్రణ పేరుతో చైనా మరింతగా రెచ్చగొట్టే చర్యకు దిగింది. ట్రంప్ ఈ అసాధారణ నిర్ణయం ప్రకటించడానికి అదే కారణంగా కనిపిస్తోంది. చైనాపై మొత్తంగా ఇప్పుడు గతంలో ఉన్న 30, ఇప్పుడు అదనంగా 100 కలిపితే 130% సుంకాలు అమలు కాబోతున్నాయన్నమాట. ఈ అనూహ్య నిర్ణయంపై చైనా వైపు నుంచి తక్షణ స్పందన మాత్రం ఇప్పటి వరకు రాలేదు. చైనా రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. చైనా వైపు నుంచి తక్షణ స్పందన లేనప్పటికీ కూడా ఈ చర్యలు ఇరు దేశాల మధ్య గత కొంతకాలంగా ఉన్న సున్నితమైన శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. సోయాబీన్ కొనుగోళ్లపై జిన్పింగ్పై ఒత్తిడి తెస్తానని ట్రంప్ గత వారమే ప్రకటించారు. అమెరికాలో తయారైన ఆ దేశం నడుపుతున్న నౌకలపై ప్రత్యేక పోర్టు ఫీజులు విధిస్తామని చైనా చెప్పింది. దీనికి తోడుగా చైనా కమ్యూనిస్ట్ పార్టీ అమెరికన్ల ఇళ్ళు వ్యాపారాల్లోకి అసురక్షిత పరికరాలను కూడా చేర్చడానికి ప్రయత్నం చేస్తోంది అని అమెరికా కమ్యూనికేషన్స్ పర్యవేక్షక సంస్థ చెప్పడం, నిషేధిత చైనీస్ వస్తువుల జాబితాలను కామర్స్ ప్లాట్ఫామ్స్ నుంచి తొలగించడం, ఇలాంటివన్నీ కూడా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇవి వాషింగ్టన్, బీజింగ్ మధ్య ఉద్రిక్త వాతావరణాన్ని మరింత పెంచినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని గంటల క్రితమే డొనాల్డ్ ట్రంప్ చైనా మీద ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అరుదైన ఖనిజాలు అమెరికాలోకి రానివ్వకుండా ఆంక్షలు పెడతా ఉన్నారు. ఇది సరైనటువంటి నిర్ణయం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. రాబోయే 2 వారాల్లో దక్షిణ కొరియాలో ఏదైతే మీటింగ్ జరుగుతుందో అందులో జిన్పింగ్ని యాక్చువల్గా కలవాల్సి ఉండే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసలు ఇప్పుడు జిన్పింగ్ని కలవటానికి అసలు కారణాలు నాకు కనిపించట్లేదు అని కూడా అన్నారు. నేను ఇక భవిష్యత్తులో అతనితో భేటీ కానను కూడా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తా ఉన్నారు. గతంలోనే ఈ అరుదైన ఖనిజాలకు సంబంధించి ఆంక్షలు పెట్టడాన్ని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. అలా మాట్లాడిన కొద్ది గంటల్లోనే డొనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పని చేశారు. తాను అనుకున్నట్టుగా ఆయన 100% అదనపు సుంకాలు విధించినటువంటి పరిస్థితి. ఈ సుంకాలు విధిస్తూ చైనా తయారీ వస్తువులు చైనాతో పాటు ఇతర దేశాల నుంచి అమెరికాలో వచ్చినా సరే, లేదంటే చైనా నుంచి నేరుగా వచ్చినా సరే, చైనా నేరుగా అమెరికాలోకి ఎగుమతి చేసినా సరే, అలాంటి వస్తువుల మీద ఇది అదనంగా 100% అంటే 130% సుంకాలు వర్తిస్తాయి అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇది నవంబర్ 1 లేదా అంతకంటే ముందే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. చైనా రియాక్షన్ బట్టి, ఈ సుంకాల మీద చైనా ఏ విధంగా స్పందిస్తుందో దాన్ని బట్టి ఇవి ఎంత త్వరగా అమలవుతాయన్నది కూడా వెల్లడయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి ఒక వాణిజ్య యుద్ధం అనేది ఒక పీక్ లెవెల్కి చేరిపోయిందని చెప్పాలి. గతంలో కూడా అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత కొంత సద్దుమడిగింది. 2 దేశాల ప్రతినిధులు కొంత మాట్లాడే ప్రయత్నం చేశారు. కొంత
ఆ పరిస్థితి గాడిలో పడుతున్నటువంటి సమయంలో మళ్ళీ ఉద్రిక్తతలు రాజేసుకున్నటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నిర్ణయంతో చైనా ఒక్కసారిగా షాక్ అయిపోయినట్టుగా పరిస్థితి ఉంది. చైనా యాక్చువల్గా తెలుసు, ఎందుకంటే ఈ ఆంక్షలు పెట్టడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి కంటగింపుగా ఉంటుంది, దీని మీద సుంకాలు పెంచే అవకాశం ఉంటుందని చెప్పి చైనా కూడా ఒక అవగాహన ఉంది. కానీ ఇప్పుడు ఏకంగా 130% పెంచడం అనేది ఒక షాకింగ్ డెసిషన్ అనేది అనిపిస్తోంది. మరి చైనా ఏ విధంగా ఈ సుంకాల మీద రియాక్షన్ ఇస్తుంది, స్పందనిస్తుంది? ఏదైతే అరుదైన ఖనిజాల విషయంలో ఏమైనా వెనకడుగు వేస్తుందా, లేదంటే చైనా కూడా కొంత మొండిగానే ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని ఏమన్నా లైట్ తీసుకునే అవకాశం ఉందా అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరొక ముఖ్యమైనటువంటి విషయం, భారత్ మీద కూడా 50% సుంకాలు అమలు చేసినటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం. అలాగే ప్రపంచంలో ఉన్న చాలా దేశాల మీద ఈ విధంగా వాణిజ్య యుద్ధాన్ని ప్రకటిస్తూ సుంకాల మీద సుంకాలు వేసుకుంటూ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు తీసుకుని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దీన్ని చాలా వరకు ప్రపంచ దేశాలు ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇష్టారీతిన ఒక సైకోలాగా డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తిస్తూ ఉన్నాడని చెప్పి ఎన్ని విమర్శలు చేసినా తన మొండి పట్టుదల మాత్రం వేడట్లేదు. ప్రస్తుతం చైనా మీద 130% అనేది ప్రపంచం మొత్తం కూడా నివ్వెరపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ సుంకాలు ఇంకా పెంచుకుంటూనే పోతాము తప్ప తగ్గించే పరిస్థితి లేదని కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్తా ఉన్నాడు. సో భవిష్యత్ పరిణామాలు ఇంకా ఎంత సీరియస్గా మారతాయి, ఈ వాణిజ్య యుద్ధం అనేది ఇంకా ఏ స్థాయికి వెళ్తుందో కూడా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మొత్తానికైతే చైనా మీద ఈ 130% సుంకాలు ట్రంప్ ఏ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ డెసిషన్ తీసుకున్నాడు అన్నది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు దక్షిణ కొరియాలో ఈ భేటీ కూడా జరగదు, భవిష్యత్తులో ఇంకా ఎప్పుడు కూడా నేను వారితో కలిసి మాట్లాడే ప్రసక్తే లేదని కూడా కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో చూద్దాం చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఎలాంటి రియాక్షన్ ఈ సుంకాల పట్ల వేస్తారన్నది కూడా, చూస్తారన్నది కూడా, మాట్లాడతారన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తా ఉన్నది, ఆయనకి నోబెల్ శాంతి బహుమతి రాలేదు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడా, ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ మదన పడుతూ మానసికంగా కుంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడా అన్నది కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అది నోబెల్ శాంతి బహుమతి ఎలాగూ రాలేదు, అది వచ్చే ముందు వరకు వెయిట్ చేశాడు, చైనా మీద ఆగ్రహంతోనే ఉన్నాడు, చైనా మీద సుంకాలు విధించాలన్నటువంటి ఆలోచనతోనే ఉన్నాడు. కానీ శాంతి బహుమతి కంటే ముందు ఈ డెసిషన్ తీసుకుంటే ఆ ప్రభావం ఆ ప్రైజ్ మీద ఉంటుంది కాబట్టి, సో డెఫినెట్గా ఆ డెసిషన్ తర్వాత, ఆ శాంతి బహుమతి ప్రకటన తర్వాత ఈ విధంగా చైనా మీద సుంకాలు వేసాడన్నది కూడా ఒక చర్చ ఉంది. సో డెఫినెట్గా ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళీ వాణిజ్య యుద్ధానికి తెరలేపాడు. చైనా మీద అదనపు 100% సుంకాలు వేయటం అనేది అందరినీ ఆశ్చర్యపరిచినటువంటి విషయం కనిపిస్తుంది. మరి నెక్స్ట్ చైనా రియాక్షన్ బట్టి పరిణామాలు ఏ విధంగా ఉంటున్నది కూడా చూద్దాం.